హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు నేను మీకు కొత్త మొక్కని పరిచయం చేయబోతున్నాను. మా కొండ కోణాల్లో, మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఈ ఎండాకాలం సీజన్లోనే ఎక్కువగా ఆకుపళ్ళు కాస్తూ ఉంటాయి. ఆకుపళ్ళు మొక్క మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఈ సీజన్లో చాలా ఎక్కువగా కాస్తూ ఉంటాయి. ఆ చెట్టు పువ్వులు కూడా మల్లె పువ్వులు ఆకారంగానే ఉంటాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్కే ఆకు ఆకుపళ్ళు మొక్క అంటారు. ఈ మొక్క నిమ్మ ఆకు మధురంగానే ఈ ఆకు కూడా నిమ్మ ఆకుని పోలి ఉంటుంది. కాకపోతే నిమ్మ ఆకు కొంచెం పెద్దది, ఇది చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ మొక్కకి ముళ్ళు కూడా ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఈ ముళ్ళు కనిపిస్తుంది కదా, ఈ ముళ్ళునే మా గిరిజనులు చెవులు ముక్కు పడుకులు ఈ ముళ్ళుతోనే కుట్టేవారు పూర్వం. ఇప్పుడంటే కంసాలోళ్ళు కుట్టడం మొదలుపెట్టారు, కానీ ఒకప్పుడు ఈ ముళ్ళుతోనే కుట్టేవారు. అలాగే ఈ పూలు కూడా మల్లె పూలు ఆకారంగా నక్షత్రంలాగే ఉంటాయి. ఈ పువ్వులు కూడా మా గిరిజనులు తింటూ ఉండేవారు, ఆరోగ్యానికి మంచిదని. అలాగే ఈ మొక్కకి పచ్చని కాయ కాస్తుంది. ఇక ఇక్కడ చూసారా, పచ్చడి కాయ ఉంది. ఈ కాయ పచ్చగా వచ్చిన తర్వాత ఎర్రగా మారుతుంది. ఎరుపు రంగు నుంచి నలుపు రంగులోగా కూడా వెళ్తుంది. అప్పుడే అది తినడానికి సహజంగా పనిచేస్తుంది. చూపిస్తాం చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎరుపు రంగులోంచి నలుపు రంగులోకి ఇలా మారుతుంది. ఇలా నలుపు రంగులోకి మారిన తర్వాత ఇవి తినడానికే పనిచేస్తాయి. తింటుంటే చింతపండు పులుపు, తీపి, ఒగరు మూడు రుచులు కలిసి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మా గిరిజనులు ఎక్కువగా ఈ సీజన్లో ఎక్కువగా తింటూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా చిన్న వయసులో ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా తినిపించారేమో మీరు గుర్తు చేసుకోవచ్చు. ఈ ఆకుపల్లిని చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకుపల్లిని సహజంగా మనం తింటే చాలా రుచిగా ఉంటుంది, ఎంతో బాగుంటాయి. చాలా బాగుంది. లోపల ఇది పిక్క. ఈ ఆకుపల్లిని ఎక్కువగా పక్షులు, మేకలు, గొర్రెలు తింటూ ఉంటాయి. ఇవి తినేసి ఈ పిక్కల్ని పక్షులు, ఉడతలు గట్టి ఎక్కడెక్కడ పడేస్తుంటే అవి మా కొండ కోణల్లోని మళ్ళీ మొక్క వస్తూ ఉంటాయి. ఆ విత్తనాలు అలాగ పెరుగుతూ ఒక మనిషి అంతా పొడవు అవుతుంది. మొత్తం పాదులా గలుతాయి. ఈ సీజన్ ఎండాకాలం వచ్చేసరికి పువ్వులు కాసి ఆ పువ్వులే కాయలే పళ్ళు అయ్యి గిరిజనులు తినే ఆహారం దాకా వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తినే ఉంటారేమో, నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే పాతకాలంలో చాలామంది ఆకుపళ్ళు తినేవారు. పల్లెటూరు సిటీ అనే తేడా ఉండదు కదా, అక్కడక్కడ అమ్మేవారు కూడా. ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకుని ఆనందపడవచ్చు.